విశాఖలో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ప్రభుత్వం వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు విశాఖలో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చలో విజయవాడ పేరుతో విద్యాభవన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఏపీ టీచర్స్ ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడిని. ఉపాధ్యాయ ఐక్యవేదిక రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రిలే నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది. అయితే ప్రభుత్వం జీవో 22లో ఇచ్చినటువంటి అంశాలకు భిన్నంగా ఉపాధ్యాయుల్ని విడగొట్టి ఆ జీవోలో ఉన్నటువంటి మున్సిపల్ గవర్నమెంట్ ఉపాధ్యాయులకి సపరేట్గా ఈరోజు కౌన్సిలింగ్ చేయించి వెబ్ ఆప్షన్ ద్వారా వాళ్ళకి ఆర్డర్స్ జనరేట్ చేయాలని చూస్తుంది. వాస్తవానికి వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ రేపటి రోజు అంటే 10వ తారీఖు రాత్రి 11 గంటల 55 నిమిషాల వరకు సమయం ఉన్నప్పటికీ విభజించు పాలించు అనేటువంటి దీంతో మున్సిపాలిటీ గవర్నమెంట్ ఉపాధ్యాయులకి ముందుగానే కౌన్సిలింగ్ నిర్వహించే విధంగా వెబ్ ఆప్షన్ పెట్టుకోమని ఒత్తిడి చేస్తుంది. మాన్యువల్ కౌన్సిలింగ్ వల్ల ప్రభుత్వం మీద ఒక్క రూపాయి కూడా భారం పడే పరిస్థితి లేదు. వెబ్ ఆప్షన్తో సుమారుగా 4 కోట్ల పైచీలకు ప్రభుత్వం ఆ వెబ్సైట్ కట్టవలసి ఉంది. మరి డబ్బులు లేవు అనేటువంటి ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు వెచ్చించి వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అనేది ఆలోచించవలసిన విషయం ఉంది. లాస్ట్ టైం ఏజెన్సీకి చాలా మంది ఉపాధ్యాయులు సింగిల్ టీచర్ స్కూల్ కి వెళ్ళారండి. అరకు నుండి 8 కిలోమీటర్ల దూరం ఆటో వెళ్తుంది. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు నడిచే ఉపాధ్యాయులు కూడా ఉన్నారండి. వాళ్ళు నిజంగా అనకూడదు కానీ ఏడుపు కాదండి, రక్త కన్నీరు కాలుస్తున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక మండలం లేదా 2 మండలాలు లేదా ఒక డివిజన్ వరకు అవగాహన ఉంటుందండి. ఆ తర్వాత నుంచి కొన్ని మండలాలు అసలు తెలియదు, ఎప్పుడు పేర్లు వినని మండలాలే కొంతమందికి తెలిసి ఉండవు. అలాగే ఏజెన్సీలో ప్రాంతంలోని ఏది రోడ్డుకు దగ్గరగా ఉంటుంది, ఏది దూరంగా ఉంటుంది అనేటటువంటి విషయం అనేది గమనించడం చాలా కష్టం అండి. అందువల్ల ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలుగు చేసుకొని ఉపాధ్యాయుల యొక్క ఆందోళన ఎందుకు జరుగుతున్నది, ఏమిటి కారణం అనేటటువంటిది దీనివల్ల గవర్నమెంట్కి ఒక పైసా ఖర్చు కూడా అవదండి. కానీ ఆ ఆందోళనని తెలుసుకొని దాన్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం సార్. లాస్ట్ టైము ఏజెన్సీకి